ఎక్కువైపోయింది. గాంధీ గారి బొమ్మ అవసరం లేదు. కాబట్టి గాంధీ గారి బొమ్మ పేరు మీద ఇళ్ళకు కూడా కొట్టడం అనేది మీరు గాంధీ గారిని కూడా అవమానపరుస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యు ఆర్ ఇన్సల్టింగ్ గాంధీ. ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ని మీకు కోరుతా ఉన్నాను, మీరు అబార్ట్ చేయండి. తప్పుడు ప్రచారాలు చేసి ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది, దానికి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఇది కూడా ఇటువంటి ఒక బీద వాళ్ళ ఇళ్లకు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇళ్లకు పర్మిషన్ ఇవ్వదు అనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మేము మీతో ఉన్నాం, మీకు చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను ఈరోజు, మీ యొక్క ప్రాజెక్ట్ ఇల్లీగల్ ప్రాజెక్ట్ ఇది. ఇప్పటి వరకు మీరు మూసీ ప్రక్షాళనకి, మూసీ క్లీనింగ్కు మీ వ్యతిరేకం కాదు. మళ్ళీ పదే పదే చెప్తున్నాను, మీరు మూసీ క్లీనింగ్ చేయడానికి, ఈ వాసన పోవటానికి, దోమలు పోవటానికి, ఎవరు ఇల్లు గోడ కొట్టడానికి మీకు అవసరం లేదు. ఇంతకుముందు చెప్పారు మిత్రుడు, మీరు ఏమన్నా లండన్, ప్యారిస్ ఏమైనా పోతే చూస్తారు, నదుల పైనే పెద్ద పెద్ద ప్యాలెస్ ఉన్నాయి, పాత రోజులు కట్టినవి. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోయింది. కొమరన్న సివిల్ ఇంజనీర్ కాబట్టి తెలుసు, చాలా రకాల టెక్నాలజీ వచ్చింది. అది ఇల్లు కొనుగొట్టిన అవసరమే లేదు. ఇంత భూమి ఎందుకు కావాలి మీకు? కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, ఈ యొక్క ఎవరి ఒక్క ఇంటి మీద కూడా గడ్డపార పడితే భారతీయ జనతా పార్టీ అడ్డు నిలుస్తుంది, మీ యొక్క పక్షాన ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు వచ్చాం. ఈ సమస్య ఒక సమస్య కాదు, ఈ సమస్య మొత్తం హైదరాబాద్లో ఉన్న ప్రజల సమస్య. మీద ఎవరు ఇల్లు కూడా దాని మీద ఖర్చుకు డిపిఆర్ ఇవ్వండి, ప్రజల్లో పెట్టండి, ఎంత అవుతుంది చెప్పండి. మూసి పక్కన లేకుంటే మూసి కోసం అందరినీ ఇల్లు తీసేస్తామంటే నడవదు. అది పర్మిషన్ ఇచ్చింది మీరే, లోన్లు ఇప్పించింది మీరే, వాటర్ ఇప్పించింది మీరే, డ్రైనేజ్ సిస్టమ్ పెట్టింది మీరే. మళ్ళీ మీరే వాళ్ళని వెళ్ళిపోమంటే ఎట్టవుతుంది? కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను నేను, ఈ ప్రాజెక్టులో ఎవరి ఇల్లు ఒక్క మీద కూడా పడితే దానికి ఊరుకునే లేదు. భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇంతకుముందు మేము పండుకున్నాం, ఇటువంటి ఒక మూసి పక్కన ఎన్నైతే ఇల్లు ఉన్నాయో ఆయన చెప్పాడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో, చాలా మురుకుండి అసలు పండుకోలేము ఉన్నానని చెప్పారు. దమ్ముంటే బియ్యం పండుకోమని చెప్పాం. మేము పండుకున్నాం. దీని బొడుపులు పీజాతి కూడా పండుకున్నారు. ఇక్కడ కూడా శ్రీనివాస్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి గారు ఎంత పండుకున్నారు. ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మనందరం మేమంతా పండుకుంటున్నాం. ఇక్కడ అంటే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మూసీ దగ్గర ఎవరు ఉండలేరు. మన మనుషులు కామా, మనం ఉండట్లేదా? కాబట్టి మిత్రులారా, వీఆర్ విత్ యూ. మీ భయపడాల్సిన అవసరం లేదు. నేను మీతో ఉన్నది. రేపే నేను రక్షా మంత్రి కూడా డిఫెన్స్ ల్యాండ్ విషయంలో అడగండి. మంచి రోడ్ ఎక్స్పాన్ ఇచ్చినాం కదా, అక్కడ కంటోన్మెంట్లో కొన్ని వందల ఎకరాలు ఇచ్చినాం. ఎందుకంటే రోడ్డు కరీంనగర్ రోడ్ హైవే చేస్తారండి. ఎస్, రోడ్ ఎక్స్పాన్షన్ ఇచ్చినాం. కానీ ఇటువంటి దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వము అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఉన్నాను, మీరు ఏ ప్రాబ్లం స్థానికంగా వాళ్ళు మీతో ఉంటారు. ఇప్పుడు మౌనిక గారు కానీ మీద మాట్లాడారు, విశాలక్షి కానీ చాలా చెప్పారు. మీ ఆవేదన నిజంగా ప్రతి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న మీ విఘ్నేశ్వర కాలనీ కాకుండా పక్కన అనేక కాలనీలో ఇదే ఆవేదన ఉన్నది. వాళ్ళందరూ కూడా నేను భరోసా ఇస్తున్నాను.